ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. The Gospel according to St. John chapter 14 and verse 27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ unto you. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీ అందరితో కలిసి దేవుని ఆరాధించి మహిమపరిచి కృప దేవుడు నాకు ఇచ్చినారు కాబట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రియులారా, స్తుతి ఆరాధన అది మనకి ఎంతగానో మేలు చేస్తుంది, అంటే తృప్తిని ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ప్రియులారా, మనము స్తుతించి ఆరాధించే దేవుడు సజీవమైన దేవుడు, మనం పిలిస్తే పలికే దేవుడు, మన యొక్క ప్రార్థన వినే దేవుడు, ఆయన తగిన సమయంలో మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఎలాంటి గొప్ప ఆధిక్యత యేసు ప్రభువారి ద్వారా మనకు కలిగిందండి. కాబట్టి మనం ఎంతో ధన్యులము. ఈ లోకంలో ఆస్తి అంతస్తులు భోగభాగ్యం లేకపోవచ్చేమో, కానీ యేసు ప్రభువారిని కలిగిన వారు ఎంతో ధన్యులని చెప్పడానికి నేను అంత గర్వపడుతున్నాను. పిల్లరా, మరొకసారి ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానము, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియులరా, ఈ యొక్క మాట పలికింది యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క మాట ఎంత సత్యమైనదో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు మనకి ఆయన శాంతినిచ్చేవాడంటే గాఢాంధకారపు లోయలో అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా ఆయన మనకు శాంతిని అనుగ్రహించేవాడు ఉన్నాడు. మన చుట్టూరు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు శాంతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రియులరా, వ్యాధి బాధలు కృంగిన సమయాల్లో ఆయన మనకు శాంతినిచ్చేవాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీ జీవితాల్లో శాంతి సమాధానముగా నెమ్మదిగా లేకపోతున్నట్లయితే దేవునికి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో ఎందుకో ఈ విధముగా కలవరముతోనూ వేదనతోనూ దుఃఖంతోనూ శాంతి సమాధానం లేకున్నాను. మీరు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు కాబట్టి మీ అందు విశ్వసిస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించి మీ యొక్క శాంతి సమాధానం నాకు దయచేయమంటే ప్రియులారా, ఆయన అందరికీ ధారాళముగా దయచేవాడై ఉన్నాడు. కాబట్టి విశ్వసించి గొప్ప సమాధానము శాంతిని కలిగి ఉండాలని, అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా, మేము నెమ్మదిగాను సుఖముగా ఉండాలని మీ వాగ్దానములు మీ మాటలు మాకు వినిపిస్తున్నారు. ఎన్నోసార్లు ఎంత విన్నా కూడా దేవుని యొక్క మాటలు ఎందు లక్ష్యంలో ఉంచకుండా మీరిచ్చేటువంటి శాంతి సమాధానం కోల్పోతున్నాం. క్షమించండి ప్రభువా. ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. నేటి దినాల్లో లోకమును చూసి ప్రభువా, పరిస్థితులను చూసి నెమ్మది లేకుండా చాలా కుటుంబాలు ఉన్నాయి. వ్యక్తిగతమైన అనేక మంది బాధపడుతున్నారు. అటువంటి వారికి మీ మాటే సమాధానం నాయనా. దేవుని యొక్క మాట శక్తి గలది, బలము గలది. విశ్వసించిన వారికి ఎంత నెమ్మది, ఎంత సుఖము, ఎంత మంచి ఆరోగ్యం ఇస్తుంది ప్రభువా. ఇలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మా పిల్లలందరికీ దయచేయండి. యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితము మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ శాంతిని మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.